లెక్క తప్పిన పరమానందయ్య గారి శిష్యుల కథ. ఒకరోజు పరమానందయ్య గారి ఆదేశించడంతో తన 5 శిష్యులు కలిసి వేరే ఊరికైతే వెళ్లాల్సి వచ్చింది. వీళ్ళు వెళ్తున్న మార్గం మధ్యంలో ఒక పెద్ద నది అయితే ఎదురైంది. దీంతో 5 శిష్యులు భయపడిపోయి ఒకరి చేతును ఒకరు పట్టుకునగైతే మొత్తానికైతే నదిని అయితే దాటేశారు. నది దాటాక అందులో ఒక శిష్యుడు అందరిని గమనించి, మనలో అందరం కలిసి నదిని దాటామా లేదంటే ఎవరైనా తప్పిపోయారా అంటూ అనుమానించాడు. దీంతో ఒక శిష్యుడు అన్నాడు, సరే మేము ఇక్కడ నిల్చుంటాం, నువ్వు అందరినీ లెక్క పెట్టు, లెక్క సరిగ్గా ఉంటే గనక మనం తప్పిపోనట్టు, ఒకవేళ గనక లెక్కలో ఏమైనా తప్పు వస్తే ఎవరైనా తప్పిపోయినట్టు అని చెప్పగానే అందే సరే అంటారు. అయితే 5 శిష్యులో ఒక శిష్యుడు పక్కన నిలబడి మిగతా వారిని అయితే లైన్గా నిల్చోమని చెప్తాడు. దీంతో 4 శిష్యులు కూడా లైన్లో నిల్చోబడతారు. అయితే ఎదురుగా నిలబడిన శిష్యుడు 1, 2, 3, 4 అని లెక్క పెట్టి మళ్ళీ అనుమానంగా రెండోసారి కూడా 1, 2, 3, 4 అని లెక్క పెడతాడు. ఆ తర్వాత మళ్ళీ అనుమానం వచ్చి ఇంకా 4 వస్తున్నాం, మరి మిస్ అయింది ఎవరు అంటూ ఏడవడం మొదలు పెడతారు. దీంతో అనుమానం వచ్చిన మిగతా శిష్యులు కూడా ఒకటే ఏడవడం మొదలు పెడతారు. మనం వచ్చింది 5, దీంట్లో ఎవరో తప్పిపోయారు అంటూ 5 శిష్యులు అక్కడ కూర్చొని ఏడవడం మొదలు పెడతారు. ఇక్కడ విషయం ఏంటంటే, వచ్చింది 5, కానీ అందులో ఒక శిష్యుడు ఎదురుగా నిలబడి మిగతా 4 అయితే లెక్క పెట్టడం వల్ల తనకి కౌంటర్ కేవలం 4 వస్తుంది. ఇది గమనించకుండా అందరు కలిసి ఏడవడం మొదలు పెట్టడంతో ఎదురుగా వస్తున్న ఒక సాధువు వీళ్ళని గమనిస్తాడు. అసలు వీళ్ళు అక్కడ ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకుందామని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. దీంతో ఆ సాధువు వాళ్ళని ఏం జరిగింది అని అడిగేసరికి, మేము 5 అయితే ఈ నది దాటి వచ్చాము, కానీ నది దాటాక నేను ఇక్కడ నిల్చొని లెక్క పెడితే కేవలం 4 మాత్రమే వచ్చారు, మాలో ఎవరు తప్పిపోయారు అంటూ ఏడవడం మొదలు పెడతారు. దానికి సాధు నవ్వుకొని, సరే నేను లెక్క పెడతాను, మీరు లైన్లో నిలబడండి అని అనేసరికి 5 లైన్లో నిలబెడతారు. 1, 2, 3, 4, 5. ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నారు కదా, మీరు వచ్చింది 5 అన్నప్పుడు నెంబర్ కరెక్ట్గానే ఉంది కదా అనేసరికి మళ్ళీ ఆశ్చర్యపడతారు. మళ్ళీ సాధు అందరినీ 1, 2, 3, 4, 5 అని ఒక్కొక్కరిని పట్టుకొని లెక్క పెట్టేసరికి, మరి 5 కదా, మరి మేము కౌంట్ చేసినప్పుడు 4 వచ్చింది అనేసరికి సాధు గట్టిగా నవ్వి, ఒరే శుంఠ, నువ్వు 5 ఒకరు ఎదురుగా నిలబడి 4 మాత్రమే కౌంట్ చేస్తే 4 వస్తారు, కానీ 5 ఎందుకు వస్తారా అనేసరికి ఒక్కసారిగా అందరూ నవ్వుకుంటారు. అంటే మాలో ఎవరు తప్పిపోలేదు అని నిజాన్ని తెలుసుకొని సాధు చెప్పిన నిజాన్ని గ్రహించి, ఓకే మనము తప్పుగా లెక్క పెట్టామనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇదండి పరమానంద గారి శిష్యుల కథ. మీకు నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.